అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా సీల్. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక్కడ టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదే లేదండి, కాకపోతే సాంబార్లో కాస్త ఉప్పు తగ్గిందంతే. ఓ అంతేనా? ఆ? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఆ? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గించే. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలుగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ ఇంతో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమని చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేస్తా. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఆ? ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ అవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిస్తే పోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాను. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎర్రగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎర్రగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. రే బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పతాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఏమి చిట్టి, ఇది అన్యాయమే. పాపం వాడి మొహం చూడండి. అన్యాయమా? అల్లం చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పీకలు దాకా తింటాడు ఈ అడ్డం పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ఆడు పెద్ద 6 శ్వాసరాగర్, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్టగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా. వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా? వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. ఈ నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా? 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. వెళ్తాను. కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఇదిగో లెక్కల బంధులు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాలతో కృషి చేస్తావా? ఓ మై మ్యాడ్. ఎవడ్రా నువ్వు? కళ్యాణ బాబు, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఓహో,
ఇడుదా దా. ఆ, ఏమిటి నీ కహాని చెప్పు. కహాని నేను చెప్పటం కాదు బాబు, ఆ. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ. నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి. అడుక్కో. చేత్తో కాదు బాబు, ఆ. నోటితో. అలాగే అడుక్కో. అడుక్కుంటాను, అడుగా. అడుగుతాను బాబు. ఆ, ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు, మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు, ఆ, రాత్రిపూట నైట్స్ ఆ. నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోవాలనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు, మన దగ్గర విషయం ఆనా? వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఏయ్, ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్కి సిగ్నల్స్ ఇస్తున్నావు? బాక్స్ బద్దలవుద్దంతే. వద్దు బాబాయ్. అరే నిజంగానే బాక్స్ ఉంది. చెప్పు ఎక్కడికైనా చేరాయాలా? ఇధర్ కా మాల్ ఉధర్ కా మాల్ ఇధర్. మన బిజినెస్ అంతా 50-50. వద్దులే బాబు, నాకున్నది ఒకటే బాక్స్. ఏంట్రా స్థుతి తీసి గోడ మేకులు కొడతావా? కాదు బాబు, ఆ. నీ మోకాలు ఇలా పెట్టమ్మా. దేనికి? చెప్తా. దా, పెట్టు. నేను చెప్తాగా. అది బాబు, మీరు కొంచెం దూరంగా ఉండండి, మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి, గాలి రావాలి కదా. అమ్మా! అయ్య బాబోయ్. ఏయ్, ఏరా అయ్ బాబోయ్. నన్నే కొడతావరా? అయ్ బాబోయ్, నేను అరే, నీ బాబోయ్. అమ్మా, నన్నే కొడతావరా? టైరో. నేను టైర్ను, టైరో. నేను టైర్ను బాబోయ్. బాబోయ్, పట్టుకోండి బాబోయ్. టైరో. బాబోయ్, నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను బాబోయ్. టైరో. అయ్యో, అయ్యో. టైరో. అయ్ బాబోయ్, నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను. టైరో. అవల కాదు. నేను టైర్ను టైరో. బాబోయ్. చూస్తానండి బాబోయ్. అయ్యో, పట్టుకోండి టైరో. బాబోయ్. నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను. నేను టైర్ను. అమ్మా, నేను టైర్ను అయ్యో. నేను టైర్ను బాబోయ్. నా వల్ల అయిపోయింది. అయ్య బాబోయ్, బాబు పగిలిపోయింది బాబోయ్. నేను టైర్ను. నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఓ మై మ్యాడ్. ఇంతకీ మీరెవరు తండ్రి? నేను డాక్టర్ని తండ్రి. డాక్టర్ వా? అవును, మెంటల్ డాక్టర్ని తండ్రి. నీకు పిచ్చి పట్టిందని మాధవయ్య గారు చెప్తే టెస్టింగ్ చేద్దామని వచ్చా. నాకు అని ఎవరో చెప్తే చెకింగ్ చేస్తారు. ధైర్యరా? ఎంత ధైర్యరా? అరే నిన్ను ఇలా కాదురా. అరే, నీ అంకమ్మ. అదే అయ్య బాబోయ్. జూలీ, 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 జూలీ. ప్రేయర్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఆ ఏడుపండి ఏమైనది? మన కొంప మునిగినది, మన పరువు గంగలో కలిసినది. ఏం జరిగింది? మన మేరీ గౌరిని ఆ సులేమాన్ గారికి ఇవ్వమని చెప్తాం కదా, అందులో ఆ త్రాష్ట్రుడు మనపై పగబట్టి మన అమ్మాయిని ఎత్తుకుని పోయినాడు. వింటారు బరువుంటది మన గుంటది, దాన్ని ఎలా ఎత్తుకుపోయాడు? ఎత్తుకుపోవటం అంటే చేతులతో కాదే, లేపుకుపోయినాడు. లేపుకుపోయినాడా? ఎక్కడికి? నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, మాత్రం కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుంటేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్ కి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్లయింగ్ స్పాట్ అయిపోయింది. నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు. వెళ్ళు. అలాగే సార్. అయ్ బాబోయ్. టోటల్ 10 lakhs. I can share. ఓకే 3.5. ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. Oh, 2.5, 4.5. ఒక హాఫ్ తక్కువ చెప్పు. 5.5. ఇదేమన్నా వైన్ షాప్ ఏంటి? ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటానికి. ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. మరి నాకు? వచ్చాడు శని. వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. వచ్చారు. ఏమయ్యా, కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. Nice saying. ఏడ్చోలే. సో చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. వాళ్ళ తీసుకోమన్నా. నా వడ్డాని దొంగ సచ్చినోడా. పీక్కో. నాన్న వాడు వేలుకున్న ఉంగరం కూడా లాగిద్దాం నాన్న. అది వాడిదే కదరా. నువ్వు ఊరుకో నాన్న, నేను లాగుతా కదా. సార్ వాడు వేలుకున్న ఉంగరం కూడా మా దేశం. ఇట్స్ మైన్. కనకపుష్య రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత అడిగాడు కదా నాన్న. అరే పేట, నువ్వు ఇంత ముదరమేంట్రా? గాడ్ ప్రామిస్ సార్, ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ ఒకటే పోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోని. తీసుకోరా బిర్యానీ డేగిసా. ఏటోళ్ళతో పెట్టుకోకు. నీ పేట. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? మళ్ళీ వస్తారు. దొరకపోరు. అయ్యా,
తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతే నాయనా, మోరల్ రా. రాసుకోండి రాసుకోండి. ఏయ్! ఓకే, ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదల తర్వాత ముందు మ్యాటర్ తెలియచండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు, నువ్వేడే బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యు. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి, ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం? నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. సారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము, ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. అలాంటి వాడే తట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావును. అయ్యా, నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి, ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారు ఏమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక, ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేసాకంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మీరు. అయ్యా, మీకు ఒక దండం. మాస్టర్ గారు, మాస్టర్ గారు, ఆగను. మాస్టర్ గారు ఆగనంటే ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్, అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు కనుక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. అయ్యా, తమరు రాజకుమార్ నమధేలేనా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వీరా, సకల కళాధర, ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద దృష్టి పెట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకీ మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైపులో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? తినబోతు లోతు తినబోతు రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి. ఓ ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం, బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. you're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా?
టేబుల్ నెంబర్ 11. అలాగే ఓకే బాయ్. బాయ్ డార్లింగ్. కమ్ గర్ల్స్ లెట్స్ మూవ్. కూర్చోరా సార్. అరే పీకే బాబు వాట్ ఇస్ దిస్? నా కొలికి పోయి నా కాలం పడతావిటి మరి మీరు పబ్లిక్ ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? హలోరే లేకండి లేకండి. దెబ్బలేం తగలేదుగా? ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది, బిల్లు? బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే బిల్ సార్. ఓ సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా బిల్లు కూడా నాదే. ఓకే హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడ పెద్ద 6 శ్వాసరాగర్ మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. అరే పొట్టగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను ఈరోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి పీకోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్ తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్ అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. ఆ. నేను 4 సార్లు గట్టిగా కొడతాను. నన్ను? అప్పుడు ఆటోమేటిక్ వచ్చేద్దా? వెళ్ళిపోమా వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా వెళ్ళిపో. ఈడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా 1000 రూపాయలు డబ్బులు ఇస్తా మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా. ఆ? అది నా దయాగుణం, కానీ అది నువ్వు ఇచ్చేయాలి. అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు. నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. పద. వెళ్తాను. కింద పద చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి.